నడుం నొప్పి సాధారణంగా నడుం దగ్గర నుంచి మొదలయ్యి అప్పుడప్పుడు తుంటి వైపు, తొడ వైపు, పిక్కల వైపు పాలకు వెళ్తూ నొప్పితో పాటు కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు, గుంజరాలు లాగడాలు లాంటివి చెప్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఎంఆర్ఐ తీసుకున్నాక కూడా మీకు L3, L4, L5, S1 లో వెన్నుపూసలో ఏమైనా డిస్క్ బల్జ్ అయ్యి ఉంటుంది. ప్రతి మనిషి కూడా నరాలన్నీ బ్రెయిన్ నుండి వెన్నుపూస ద్వారా వెళ్తూ ఉంటాయి. ఈ బల్జ్ అయిన డిస్క్ ఆ నరాల మీద ఒత్తిడి తెస్తే లోపల వాపు వస్తుంది. ఆ వాపు మీకు బయటకు కనిపించదు, కానీ ఆ వాపు తగ్గనంత వరకు మీరు పైన ఎన్ని రాసినా, పూసినా, వెన్నుపూసలు తిప్పేసినా, ఎక్సర్సైజులు చేసినా ఏమీ లాభం ఉండదండి. ఎందుకంటే అదేం కారిడోర్ కాదు, గట్టిగా నొక్కితే లోపలికి వెళ్ళిపోవడానికి. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ గాబాపెంటిన్లు, ప్రిగాబలిన్లు లేకపోతే పెయిన్ కిల్లర్స్ బ్రెయిన్కి నొప్పికి తెలియకుండా కప్పిపుచ్చుతూ ఉంటాయి. లేకపోతే టెంపరీ ఉపశమనాలు లాంటివి పైన ఎక్సర్సైజులు, హాయిగా ఉండడం కోసం మసాజులు చేసుకోవడం, లేకపోతే బామ్స్ అని, జెల్స్ అని రాసుకుంటూ ఉండాలి. చిన్నగా మొదలైన నొప్పులు మెల్లమెల్లగా నించోలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, ఆఖరికి పడుకోలేని పరిస్థితి కూడా వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇవి పెరాలసిస్, స్ట్రోక్స్కి కూడా దారితీస్తూ ఉంటాయండి. తెలియకుండానే మీకు యూరిన్ మోషన్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే సర్జరీస్ చేస్తారు. కొన్ని నెలలుగా ఉన్న నొప్పి ఇంకొన్ని నెలల్లో తగ్గిపోతుందని గ్యారంటీ ఏంటండి? ఈ ట్రాఫిక్లో పడి వెళ్ళిన చోటల్లో మళ్ళీ ప్రతిసారి స్కానింగ్లని, కన్సల్టేషన్స్ అని ఈ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటే మీ విలువైన డబ్బుని, సమయాన్ని అండ్ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. కానీ నడుం నొప్పి మాత్రం తగ్గదు. ఇలాంటి దీర్ఘకాలికమైన నడుం నొప్పికి మా దగ్గర కేవలం 45 నిమిషాల్లో చికిత్స ఉంటుంది. మీ దగ్గర ఏమైనా ఎంఆర్ఐ రిపోర్ట్స్ ఉంటే మాకు వాట్సాప్ చేస్తే మా ఎక్స్పర్ట్స్ టీం మీకు అన్ని వివరంగా చెప్తారు. బుక్ అన్ అపాయింట్మెంట్ టుడే.